హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ దగ్గర వెళ్తున్నాము. మొత్తం 15 అయితే ఉంటాయండి. ఇందులో మనకు టైప్ 1లో 4 టవర్స్, అలాగే టైప్ 2లో 4 టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి 6 టవర్స్, మొత్తం 15 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 15 టవర్స్ సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి ఇక్కడ పెయింటింగ్ ఎలా ఉందో ఈ టవర్కి. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి పెయింటింగ్ అయితే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి. ఇందులో మనకి ఏంటంటే టైప్ 2 టవర్స్ అనమాట ఇవి. టైప్ వన్ బ్యాక్ సైడ్ 4 టవర్స్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ టైప్ 2 టవర్స్ అనమాట ఇవి. అవి గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన 6 టవర్స్ అనమాట. ఇక మిడిల్లో షెల్టర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ షాపు వాళ్ళని కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు అన్నమాట. ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి వాళ్ళు షెల్టర్స్ అనమాట కార్మికుల కోసం. చూడొచ్చు అక్కడ టైప్ 2 అని ఉంది కదా, ఈ టైప్ 2 టవర్స్ అనమాట. 4 టవర్స్ ఇందులో పెయింటింగ్. ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాము, లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఫ్లాట్కి అయితే వెళ్దాము. ఇంకా కింద ఫ్లోర్ వర్క్ సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. వాటర్ పైప్స్, ఇది ఒక ఫ్లాట్, దీనికి ఆపోజిట్లో ఇంకొక ఫ్లాట్ ఉంది, ఇది కూడా చూద్దాము. చూడొచ్చు ఇంకో ఫ్లాట్ అండి ఇది. చూడొచ్చండి, ప్రస్తుతం మీరు చూస్తున్నది ఈ యొక్క గెజిటెడ్ టవర్లో టైప్ 1 టవర్స్ అండి. ఇందులో ఈ యొక్క టవర్ అయితే కంప్లీట్ అయిపోయింది, 12 ఫ్లోర్స్. ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్ వర్క్స్, లోపల టైల్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పెయింటింగ్ చూడండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, కొత్త కలర్ అనమాట. డిజైన్ కూడా అద్భుతంగా ఉందో చూడొచ్చు మీరు, ఎలా ఉందో ఏంటనేది కూడా. మొత్తం ఏంటంటే ఈ యొక్క టైప్ 1లో ఏంటంటే మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం 384 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క టైప్ 1 టవర్స్లో, 4 టవర్స్లో. అది కూడా మనకు 1800 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుందండి. అందులో ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయో వాటికన్నిటికీ ఏంటంటే పెయింటింగ్ వర్క్స్తో పాటు లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. అలాగే ఈ ప్రస్తుతం పవర్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అలాగే చూడొచ్చు ఇటు సైడ్ అంతా కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు, ఇటు సైడ్ ఉన్న టవర్కి. ఈ టైప్ 1లో 4 టవర్స్, అలాగే టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి మొత్తం 6 టవర్స్ అయితే ఉంటుంది. టోటల్ 15 టవర్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టైప్ 1 టవర్లో చూస్తున్నారనమాట. మొత్తం కూడా ప్రస్తుతం చూడండి ఇటు సైడ్ అంతా కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ కొంత భాగం ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక టవర్కి. అలాగే అటు సైడ్ ఏంటంటే కొన్ని 2 దగ్గర ఒక దగ్గర ఉన్న వాటికి ఏంటంటే ఫ్లోర్ లేపుకోవడానికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అది కంప్లీట్ అయిన తర్వాత షట్టర్స్ చేసుకొని ఒక్కొక్క ఫ్లోర్ అయితే లేపుకుంటూ వచ్చేస్తారనమాట. ఇటు సైడ్ ఇది వరకు ఐరన్ రాడ్స్ అవన్నీ ఉండే, ఇప్పుడంతా క్లియర్ చేసుకున్నారనమాట. సో ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టలేషన్ అవైతే చేసుకున్నారు ఫ్లోర్ కట్టుకోవడానికి, చూడొచ్చు మీరు. సో స్లాబ్కి అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంటి పక్క 10 దగ్గర లాగా ఉంది ఇవి. ఇటు సైడ్ ఏంటంటే మొదటి టైప్ 1లో మొదటి టవర్కి ఏంటంటే
గ్రౌండ్ లెవెల్ వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కంతా రెడీ చేసుకుంటూ కొంతవరకు స్లాబ్‌కైతే సెంట్రింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసైతే పెట్టుకోనున్నారండి. అంతా కూడా ఒక ఇటుక యూజ్ చేయకుండా కడతారండి ఇది. మొత్తం కాంక్రీట్‌తోనే కట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలాగే ఫ్యూచర్‌లో ఎలాంటి విపత్తులొచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకు షాపూజీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ 15 టవర్స్ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది టైప్ 2 టవర్స్ అండి. మీరు చూడొచ్చు. టైప్ 2 టవర్స్ సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి అంటేనది, ఇటుపక్క మొత్తం 3 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇంకో టవర్ అయితే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఫ్లోర్ అయితే కట్టుకోరావడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఏదైతే ఈ యొక్క టైప్ 2లో టవర్స్‌లో కంప్లీట్ అయిపోయిందో వాటన్నిటి కూడా కొంతవరకు పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటు సైడ్, అటు సైడ్ 2 సైడ్‌లు కూడా వేసున్నారు చూడండి. అలాగే ఈ భాగం అంతా కింద భాగం అంతా కూడా టవర్‌కి మధ్య గ్యాప్ ఉంది చూడండి. అక్కడంతా కూడా పునాదులైతే వేసుకున్నారు. ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు వాటి మీద ఏందంటే గ్రౌండ్ లెవెల్ వరకు అంటే సెల్లార్ టైప్‌గా ఫ్లోర్ అయితే పోసుకుంటారన్నమాట. స్లాబ్ అయితే పోసుకుంటారు టవర్ మధ్య. దానికోసం చూడండి మొత్తం కిందంతా పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ 3 టవర్స్‌కైతే టైప్ 2లో కంప్లీట్ అయిపోయి ఉందండి. 12 ఫ్లోర్స్ అయితే. వీటికి సంబంధించిన దాకా చూయించాను కదా! లోపల ఫ్లోర్ వర్క్స్ ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఏందంటే లోపల క్లీనింగ్ వర్క్స్, అలాగే పవర్‌కి సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్‌కైతే మనకు ఒకటి 3 దగ్గర, ఇంకోటి 2 దగ్గరలాగా అయితే ఉంది. అది మనకు ఒక్కొక్క ఫ్లోర్ లేపుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారండి ప్రస్తుతము. చూడొచ్చు మీరు. ఇందులో మనకేందంటే ఒక్కొక్క ఫ్లోర్‌కి 7 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. 1500 స్క్వేర్ ఫీట్‌తో అయితే ఉంటుంది. టైప్ 2లో మొత్తం 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంది షెల్టర్స్ అండి. ఏదైతే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి వర్క్ చేస్తున్నారో షాపూజీ ఫాలంజీ ఆ కార్మికుల కోసం ఇక్కడ నిర్మించుకున్న షెల్టర్స్ అన్నమాట. అలాగే వీటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా కొన్ని కొన్ని యొక్క షెల్టర్స్‌లోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అండి. ఈ యొక్క 6 టవర్స్‌లో కూడా ఒక్కొక్క ఫ్లోర్‌కి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇవి కూడా C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అలాగే టోటల్ మొత్తం 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి 6 టవర్‌కి కలిపి. ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఇది 12 ఫ్లోర్‌కైతే కంప్లీట్ చేసేసుకున్నారు చూడండి. మొత్తం 11 దగ్గరుండే ఇప్పుడే కంప్లీట్ చేసేసుకోన్నారు. మొత్తం చూడొచ్చు. అలాగే కొంత భాగం పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకోనున్నారు. అలాగే రిమైనింగ్ 5 టవర్స్ ఏదైతే ఉందో వాటికేందంటే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే లోపల పవర్‌కి సంబంధించిన వర్క్సు, ఫైర్ సేఫ్టీ వర్క్సు, అలాగే అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఏ ఆఫీస్‌కి సంబంధించి ఆ ఆఫీసెస్‌కి పెయింటింగ్ అంతా ఒకే కలర్ అయితే ఉంటుందండి. గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన ఒక కలర్, అలాగే గెజిటెడ్ ఆఫీస్ టైప్ 1, టైప్ 2కి సంబంధించి ఇంకొక కలర్, అలాగే ఎన్‌జీఓ టవర్స్ రీసెంట్‌గా చూసారు కదా వీడియో. అందులో సంబంధించి ఒక కలర్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే లోపల పవర్‌కి సంబంధించిన వర్క్సు, వాటర్ పైప్స్ వర్క్సు ఇవైతే జరుగుతున్నాయండి. ఇక్కడ 6 టవర్స్ కూడా ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. అలాగే ఇప్పుడేందంటే కిందంతా కూడా ఈ యొక్క టవర్ మధ్య ఉన్న గ్యాప్‌ని ఫైలింగ్ వర్క్ చేసుకొని మధ్యలో ఒక బేస్‌మెంట్ వరకు స్లాబ్ అయితే వేసేస్తారు. చూడొచ్చు ఇవన్నీ కూడా వర్క్స్ ఏ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాయో. అవి ఎన్‌జీఓ టవర్స్ అండి. ఇవి టోటల్ దాదాపుగా మొత్తం ఈ ఏరియాలో 4000 పైన ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయండి. చూడొచ్చు. మొత్తం ఇదంతా కూడా ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిందనమాట 12 ఫ్లోర్. ప్రస్తుతం ఏందంటే లోపల ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్సు, అలాగే ఫినిషింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారనమాట. పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూడొచ్చు. అవన్నీ కూడా మనకు కింద ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు అవన్నీ కూడా మనకేందంటే ఒక అదే సెల్లర్ వరకు ఒక ఫ్లోర్ అయితే వేస్తారు. దానికోసం అయితే ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ ప్లేస్ అంతా కూడా టవర్ మధ్య గ్యాప్‌నైతే పూర్తి చేస్తారు. కిందంతా కూడా పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ అయితే వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.